ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉండడం, ఎక్కడ పడితే అక్కడ ఆవలిస్తూ ఉండడం చెయ్యరు. అశ్రద్ధ అని గుర్తు. కనీసం అలా ఉన్నప్పుడు వెనక్కన్నా వెళ్ళిపోవాలి, అంతేగాని ఎదురుగుండా కూర్చుని అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి దేవదత్తము, నీ శరీరం బాగా బడలిపోయింది, నిద్రపో 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 అని ఈశ్వరుడు చెప్పవలసి వచ్చినప్పుడు ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ఆ ఆవలింత దేవదత్తము అంటారు. చిట్ట చివరి వాయువు 10వ వాయువు ఉంటుంది, దాన్ని ధనంజయము అంటారు. ధనంజయ వాయువు ఏం చేస్తుందంటే మృతుడైన తరువాత కూడా, శరీరం పడిపోయిన తర్వాత, అంటే దాని ఉద్దేశం మరణించిన తరువాత కూడా ధనంజయ వాయువు మాత్రం శరీరాన్ని వదిలిపెట్టదు. ఎందుకని అంటే మనిషి అనుకోండి అంత్యేష్టి సంస్కారం అని చేస్తారు, తీసుకెళ్ళి దహనం చేయడము, భూమిలో పెట్టడము, ఏదో ఒకటి చేస్తారు. కానీ మిగిలిన ప్రాణులకు అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు? ఎక్కడో ఓ కుక్క మరణిస్తుంది, మహా అయితే పక్కకి ఈడ్చేస్తారు. మరి ఆ ప్రాణి అలాగే ఉండిపోతే ఎలా? ధనంజయమన్న వాయువు లోపల ఉండిపోయి ఆ శరీరము ఉబ్బిపోయి పగిలిపోయేటట్టు చేస్తుంది. చేసి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలుపుతుంది. ఇందులో ఉన్న అగ్నిని అగ్నిలోకి పంపుతుంది, వాయువుని వాయువులోకి పంపుతుంది, నీటిని నీటిలోకి పంపుతుంది. ఏ భూతాన్ని ఆ భూతంలో కలిపేసి చిట్ట చివర శరీరాన్ని కూడా మట్టిగా మార్చేస్తుంది. లేకపోతే మరణించిన ప్రాణులు ఎక్కువ, ఉన్న ప్రాణులు తక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ భూమి అంతా శవాలతో నిండిపోయిందనుకోండి, కాలు తీసి కాలు ఎలా పెడతారు? అలా కాకుండా మంగళప్రదంగా ఉండేటట్టు, మళ్ళీ అలా శరీరాలు కనపడకుండా పంచభూతాల్లో కలిసిపోయేటట్టు మరణించిన తరువాత కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉపకారం చేస్తుంది. దాన్ని ధనంజయ వాయువు అంటారు. కాబట్టి ఒక్కసారి ఊపిరి తీసాడనుకోండి, అన్నాడు అనుకోండి, అది లోపలికి వెళ్ళి 10 కింద విడుతుంది. విడి ఈశ్వరుడు శరీరాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. నిజానికి బయట నేను అది చేశాను ఇది చేశానంటాడు. నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే లోపల ఆయన 10గా ఉండి చేస్తున్నాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులుగా ఆయన శరీరాన్ని నిర్వర్తించకపోతే ఒక్క క్షణం ఈ శరీరం నిలబడుతుందా? నిలబడదు. ఎవరిది మహోపకారం? తల్లి, తండ్రి, బంధువులు, భార్య, బిడ్డలు, వీళ్ళందరికన్నా నిజానికి ఎక్కువ ఉపకారం చేస్తున్నవాడెవరు? ఆయనే. అంతేకాదు బ్రహ్మాండ పిండాంట సమన్వయం చేస్తుంటాడు, నిరంతరం చేస్తాడు ఆ సమన్వయం. ఇందులో పృథివీ అయిపోయిందనుకోండి, ఇందులో ఆహారం అయిపోయిందనుకోండి, ఎక్కడి నుంచి తేవాలి? బయట ఉన్న ఒక అరటిపండు తీసి ఇందులో పడేశాను, బ్రహ్మాండంలో అరటిపండు పిండాండంలో పడేస్తాను. జీర్ణం అయిపోయి పిప్పి మిగిలిపోయింది, ఎవరు పుచ్చుకోవాలి? తెల్లవారిన తర్వాత మళ్ళీ అది అధోముఖంగా వెళ్ళిపోయినప్పుడు ఆ పిప్పిని బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండంలో అరటిపండు పిండాండంలోకి ఎడుతుంది, పిండాండంలో పిప్పి బ్రహ్మాండంలోకి ఎడుతుంది. దీనికి దాహం వేసింది, నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలోకి పోస్తాను, ఇది తాగుతుంది. ఇందులో మలినమైన నీళ్లు ఉండిపోయి అది మూత్రం కింద వెళ్ళిపోతుంది, ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండ పిండాండములు నీటితో తిరుగుతుంటాయి. దీనికి వాయువు నిరంతరం కావాలి. ఎక్కడి నుంచి పుచ్చుకుంటుంది? బ్రహ్మాండంలో ఊపిరి లోపలికి తీసుకుంటుంది. లోపల ఊపిరి తీసుకున్న తర్వాత అది కల్మషం అవుతుంది. కల్మషమైన ఊపిరిని వదిలిపెట్టేస్తాడు. అప్పుడు అదెవరు పుచ్చుకోవాలి? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. కాబట్టి వాయువు బ్రహ్మాండ పిండాండములలో తిరగడానికి ఎవరు కారణమయ్యారు? ఈశ్వరుడు కారణమవుతూ ఉంటాడు. అగ్ని, ఇందులో వేడి ఉంటుంది, బయట వేడి ఎక్కువైపోతే దీనికి చెమట పట్టేటట్టుగా చేసి పైన ఉన్న వేడిని ఇందులో ఉన్న వేడిని నియంత్రించి సమన్వయం చేస్తాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మాండ పిండాండముల సమన్వయం అవుతూ ఉంటుంది. ఇలా పంచభూతాలతో బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతాయి. ఇందులో ఏదైనా ఒక భూతంతో సమన్వయం ఆగిందనుకోండి, ఒక్కొక్క దాని విషయంలో కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. ఆకలేసినప్పుడు 1 గంట ఆగి తిన్నారనుకోండి, పర్వాలేదు. ఊపిరి అందట్లేదు అనుకోండి, వాయువు తీసుకోలేకపోతున్నాడు, 1 గంట ఆగి తీసుకెడతాను వైద్యుడి దగ్గరికి అంటే కుదరదు, వెంటనే తీసుకెళ్ళాలి. నీరు లోపలికి తీసుకున్నది నిలబట్టం లేదు, అతిసారము బయటికి వెళ్ళిపోతోంది. మహా అయితే 1 గంట ఆలస్యం అవ్వచ్చు, అంతకన్నా ఆలస్యం అవ్వకూడదు. ఊపిరి 1 క్షణం ఆలస్యం అవ్వడానికి వీల్లేదు. వేడి నిలబట్టం లేదు,
వేడి చల్లారిపోయింది శరీరం, ఉత్తర క్షణం తీసుకెళ్ళిపోవాలి. ఒక్కొక్క సమన్వయం ఆగిపోతూ ఉంటే అంత తొందరగా మళ్ళీ దాన్ని చేయించగలిగిన వాడు ఈశ్వరుడే, శివుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. చిట్ట చివర బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోయిందనుకోండి, ఏం చేసినా కూడా పృథివిని పుచ్చుకోట్ల బయటికి వదలటల్లా, నీళ్లు తీసుకోవట్లా బయటికి వదలటల్లా, ఊపిరి తీసుకోవట్లా బయటికి వదలటల్లా, బ్రహ్మాండానికి పిండాండానికి సమన్వయం ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలి? పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? అప్పుడు బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. తీసుకెళ్ళి ఎందులో కలిపేస్తారు? బ్రహ్మాండంలో కలిపేస్తారు. పిండాండాలన్నీ మళ్ళీ బ్రహ్మాండంలో కలిపోతాయి. మళ్ళీ పిండాండాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బ్రహ్మాండంలోంచే వస్తుంటాయి. ఎవరు చేస్తున్నారు ఈ సమన్వయం? నిన్న మీతో చెప్పానుగా, ఒకటి జరుగుతోంది అంటే అది చేయిస్తున్నవాడు ఎవరో ఒకడు ఉండాలి కదా, వాడు లేకుండా జరగదు కదా. ఈ వేదిక ఉంది అంటే దాన్ని నిర్మించిన వాడు ఉన్నాడు కదా, ఈ పువ్వులు ఎట్టారు అంటే పెట్టినవాడు ఒకడు ఉన్నాడు కదా, నా మెడలో దండ వేశారు అంటే ఈ దండ గుచ్చినవాడు ఎవరో ఒకడు ఉన్నాడు కదా. అలాగే ఇవన్నీ చేస్తున్నాడు అంటే వాడు కనపడ్డా కనపడలేదా వదిలేయండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆ ఉన్నాడన్న మాట ఎవరి యందు అన్వయమైనదో, ఎవడు సృష్టిస్తున్నాడో, ఎవడు నిలబెడుతున్నాడో, ఎవడు లయం చేసేస్తున్నాడో వాడే భగవంతుడు. అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు భాగవతంలో. వాడు కనపడక్కర్లేదు. పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి అమాయకపు ప్రజలు ఉంటారు, వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అని నిర్ధారించడానికి కొన్ని సూచనలు చెప్తారు. వాళ్ళు రాత్రి 8 గంటల వేళ పల్లకి పట్టుకు బయలుదేరతారు ఏదో ఒక గుళ్ళో నుంచి. అందులో కొంతమంది కావాలనే వాళ్ళల్లో వాళ్ళే భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం కోసమని కొంతమంది పల్లకి పట్టుకుంటే కొంతమంది ప్రశ్నిస్తారు, ఎందుకు మీరు పట్టుకున్నారు పల్లకి, ఎందుకు అందులో దేవుడు ఉన్నాడన్న దేవుణ్ణి పట్టుకున్నారని అడుగుతారు. ఆయన ఉన్నాడని ఏమి నమ్మకం అంటారు. అంటే ఈ పల్లకి పట్టుకున్న వాళ్ళు అంటారు, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. అంటే మిగిలిన వాళ్ళు అంటారు, కనిపింపకేమి చేస్తున్నాడయా అంటారు. కనపడకుండా ఏం చేస్తుంటాడు ఆయన అంటే, లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవిచంద్ర దీపాలనుంచాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, జీతబత్తెము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా, పొంగి పొరదుచు వచ్చి నేలపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిలిపాడయా, ఈ జగతిలోనున్న జీవరాశులకెల్ల ఆహారమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఉన్నాడు దేవుడు, లేకపోవడం ఏమిటి? చీకటి ఉంటే దీపం పెట్టుకుంటాం, పగటిపూట దీపం ఉండాలి, పైన సూర్యబింబాన్ని పెట్టాడు. అంత కాంతి పగలు అంతా అనుభవించి తట్టుకోలేమంటే రాత్రి చల్లటి దీపాన్ని, మంచి కాంతినిచ్చేటటువంటి ప్రసన్నమైన దీపాన్ని పెట్టాడు. చంద్రుడన్న దీపాన్ని వెలిగించాడు. ఎవరో ఒకళ్ళు దీపం పెట్టాలి కదా, దీపం పెట్టడానికి ఇల్లు అద్దెకిచ్చామండి అంటారు. ఎవరు ఆకాశంలో పగటివేళ సూర్యుణ్ణి రాత్రివేళ చంద్రుణ్ణి దీపాలుగా ఉంచారు? ఎవరు లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు పడిపోకుండా కాపాడుతున్నారు? ఎవరు ఆధారం లేని ఆకాశాన్ని అలాగే నిలబెట్టాడు? ఎవడు ఈ భూమిని ఒకే వేగంతో తిరిగేటట్టుగా చేస్తున్నాడు? గాలి భూమిలా కదలకుండా ఉండిపోతానంటే కుదరదని, అందరికీ ప్రాణం అందాలని గాలి కదిలేటట్టుగా ఎవడు చేస్తున్నాడు? సముద్రం కెరటాలు వచ్చి చిలియలి కట్ట అని ఒడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. పైకి రావద్దు భూమి మీదకని కాళ్ళు చేతులు కట్టి ఇక్కడ వరకు తప్ప నువ్వు రాకూడదని ఎవరు శాసించి సముద్రాన్ని భూమి మీదకి రాకుండా ఆపుతున్నాడు? అసలు ప్రాణి పుట్టకముందే ఆ ప్రాణికి కావలసిన ఆహారాన్ని ఎవరు తయారు చేసి సిద్ధం చేస్తున్నాడు? ఇంతకుముందు ఆమె కన్నెపిల్ల పెళ్ళయింది, ఆమె కడుపులోంచి శిశువు బయటికి రాకముందే తండ్రి ఎన్ని కోట్ల ఐశ్వర్యవంతుడైతే మాత్రం పుట్టిన బిడ్డకు అన్నం పెడతాడు?
ఆమె వండి భర్తకి పెడుతుంది. కడుపున బిడ్డ పుట్టగానే ఆమె నుండి పాలు స్రవిస్తున్నాయి. ఏ పరమేశ్వరుడు అలా పాలు వచ్చేటట్టు చేస్తున్నాడు? లేకపోతే మనందరం ఎలా బ్రతికాం? అమ్మ పాలు ఇవ్వకపోతే ఏ ఈశ్వరుడు అలా పాలు సృజిస్తున్నాడు? ఎవరు ప్రాణులు పుట్టకముందే ఆహారం సిద్ధం చేస్తున్నాడు? పుట్టాక అన్నం పెట్టాడు. అన్ని వేళలా అన్నం పెడుతున్నవాడెవరు? పైగా మనం చేసిన పాపపుణ్యాలు దృష్టిలో పెట్టి మన వెనక నుండి మన ముందుకి రాకుండా దానికి ఫలితాలను ఇస్తున్నవాడెవరు? ఆయనే. కాబట్టి ఏ పని లేకపోతే అస్తమానం కనపడవచ్చు. ఇన్ని పనులు ఉన్నవాడు అస్తమానం అందరి దగ్గరికి వచ్చి చూడడానికి వీలుగా ఎలా కనపడుతూ ఉంటాడు? ఈ పనులన్నీ చక్కపెట్టద్దు, అందుకని కనపడ్డం. కానీ కనపడడు కానీ ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా. మరి లేకపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తున్నాడు? తిన్ననగు భక్తితో పరంజ్యోతిని తెలుసు కొనకున్నచో బతుకులన్నీ సున్నాలయ. మనం భక్తితో ఆ జ్యోతిని తెలుసుకోకపోతే మన బ్రతుకు సున్నా. కాబట్టి ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా అంటారు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ఉపకార స్మరణము చేశారనుకోండి, భగవంతుని యొక్క ఉపకారమును స్మరిస్తే ఆయన కన్నా ఉపకారము చేసినవాడు ఈ లోకంలో ఎవరూ లేరు కదూ. నాకే కాదు, సమస్త ప్రాణులకు, విశ్వమునకు ఆయన కన్నా ఉపకారం చేసేవాడు లేడు. లేనప్పుడు ఆ ఉపకారమునకు మనం కృతజ్ఞత చెప్పాలి. అది కనీస మర్యాద. ఎందుకని? ఒక ఉపకారం చేయించుకుని కృతజ్ఞత చెప్పని వాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞుడు. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఉపకారాన్ని పొంది మరిచిపోయి ఆ ఉపకారాన్ని స్మరించినటువంటి కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. మరి ఇన్ని ఉపకారములు భగవంతుడు చేస్తున్నాడు, కనీసం ఆయనకి నువ్వు కృతజ్ఞత చెప్పాలా? ఆ కృతజ్ఞత చెప్పేటటువంటి విధానమునకు పూజ అని పేరు. కృతజ్ఞతావిష్కారమే పూజ. పూజ అంటే గౌరవించుట. దానికి యోగ్యమైన కాలాన్ని ఋషులు నిర్ణయించారు. మనసు బహుప్రసన్నంగా సత్వగుణంతో ఉండే కాలం ఏది? బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయాపూర్వం ఉంటుంది. అటువంటి కాలంలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు. భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి అన్నాను అనుకోండి, కొన్ని పరిమితులు చెప్పే అవకాశం ఉంటుంది. ఏమంటే మీరు భగవంతుణ్ణి ఆరాధన చేయమన్నారు, మా ఇంట్లో మందిరం ఎక్కడ పెట్టుకోవాలి? మా ఇల్లు అంత పెద్ద ఇల్లు కాదు, చాలా చిన్న ఇల్లు, ఒక్క గదిలో ఉంటున్నాం మేమందరం. అయినప్పుడు ఎక్కడ పెట్టాలి పూజా మందిరం, ఎలా పెట్టుకోవాలి అన్న సమస్య వస్తుందేమో. నీకు మనస్సులో ఆయన వలన అన్ని ఉపకారములను మనం పొందాము, ఆయనకి కృతజ్ఞత చెప్పాలన్న తాపత్రయం ఉండాలి. కానీ ఇల్లు ఎంత పెద్దది అన్న సమస్య ఎందుకు వస్తుంది? అందుకే పూజ ఎంత విస్తరిస్తుందో పూజ అంతగా సంకోచిస్తుంది కూడా, అంత తేలికైపోతుంది పూజ. అంత తేలికైపోవడానికి ఏం చేశారంటే, నీ ఇంట నువ్వు మందిరం పెట్టుకోవడానికి చోటు లేదంటే నువ్వు పూజ మానవలసిన అవసరం లేదు. శంకర భగవత్పాదులు నిర్ణయించినట్లు పంచాయతన పూజ చెయ్యాలి. 5 మూర్తులు ఉండాలి. అందులో మొట్టమొదట గణపతి, సూర్యుడు, విష్ణువు, అంబిక, శివుడు. ఇందులో నాకు శివుడు అంటే ఇష్టం అండి అన్నాను అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెడతారు. దానికి ఒక క్రమం ఉంటుంది, ఎలా పడితే అలా పెట్టరు, ఒక క్రమంలో పెడతారు. వినాయకుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక. విష్ణువు ప్రధానుణ్ణి చేశారనుకోండి, విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఆయన్ని మీరు ప్రధానంగా పూజ చేస్తున్నారు. విష్ణువుని మధ్యలో పెట్టుకుంటే అప్పుడు వినాయకుడు, సూర్యుడు, అంబిక, శివుడు పంచాయతన పూజ అంటారు. ఎవరు ప్రధానుడైతే వారిని మధ్యలో పెట్టి చుట్టూ 4 పెడతారు. ఏమంటే అలా 5 విగ్రహాలు బొటనవేలంత పెట్టాలి పూజలు. 5 బొటనవేలంతవి పెట్టడానికి కూడా చోటు లేదు మా ఇంట్లో. ఎలా అంటే పూజ మానక్కర్లేదు, దానికి తేలిక మార్గం చెప్పింది శాస్త్రం. వినాయకుడికి బదులుగా శోణభద్రా నదిలో దొరికేటటువంటి సాలగ్రామాన్ని పెట్టుకోమంది. శోణా నది అని ఒక నది, ఆ నది గంగా నదితో సంగమిస్తుంది. ఆ సంగమించేటటువంటి చోట ఆ రేవులో స్నానానికి దిగి ఇలా దోషుడితో పైకెత్తితే శోణభద్రా సాలగ్రామాలు వస్తాయి, అన్ని సాలగ్రామాలు వస్తాయి.
అందులోంచి ఒక చిన్న సాలగ్రామాన్ని తెచ్చుకుని పెట్టుకుంటే అది వినాయకుడు. అది శాస్త్రం అంగీకరించింది. శోణభద్ర ఎందు దొరికిన సాలగ్రామం వినాయక స్వరూపమని. వినాయకుడు శోణభద్ర అయితే ఇప్పటికీ వెల్లూరు దగ్గర మనకి సూర్య సంబంధమైనటువంటి స్ఫటిక సాలగ్రామములు దొరుకుతాయి, తెల్లవి. అవి ఇంత సాలగ్రామం దగ్గర నుంచి ఇంటి సాలగ్రామం వరకు ఉంటుంది. ఆ తెల్లటి సాలగ్రామం సూర్యుడికి ప్రతినిధి, వల్లం అంటారు. ఆ వల్లం క్షేత్రంలో దొరుకుతాయి. ఆ తంజావూరు దగ్గర ఆ వల్లం క్షేత్రంలో దొరికేటటువంటి సూర్య సాలగ్రామాన్ని ఆదిత్యం అని చిన్నది తెల్ల సాలగ్రామం పెట్టుకుంటారు. స్వర్ణముఖి నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. ఆ సాలగ్రామంలో బంగారు తీగలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. అది అమ్మవారికి ప్రతినిధి, అంబికా సాలగ్రామం అంటారు. అలాగే ఇక విష్ణు సాలగ్రామం గండకీ నది, నేపాల్ గండకీ నదిలో ఎన్ని విష్ణు సాలగ్రామాలు. గండకీ నదిలో స్నానం చేసి దోచెళ్లతో ఎత్తుతూ ఉంటారు. అన్ని సాలగ్రామాలు దొరుకుతాయి. ఇక నర్మదా నది దేశానికి మధ్యలో ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 సాలగ్రామాలు నేను దొరుకుతాయని ఏం చెప్పానో అది భారతదేశపు 4 మూలలు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి. 4 మూలల నుంచి 4 సాలగ్రామాలు అంటే దేశభక్తి ఒకటి, ఈశ్వర భక్తి ఒకటి కాదు, 2 ఒకటే. మధ్యలో, దేశం మధ్యలో ఉన్నది నర్మదా నది. అంటే తనంత తానుగా దేశంలో శివ పూజ జరుగుతూ ఉంటుంది. నర్మదా నదిలో బాణం అంటారు, శివలింగాలు దొరుకుతాయి. నర్మదా నది ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం. అందుకే నర్మదా మీద అష్టకం చేశారు శంకరాచార్యులు వారు. ఇప్పటికీ నర్మదా నది గొప్పతనం ఏమిటంటే, నేను నర్మదా స్నానం కోసమని వెళ్ళా. ఇక్కడ నన్ను ఎవరో గుర్తుపట్టి జల విద్యుత్ కేంద్రానికి తీసుకెళ్లారు. నదీ గర్భంలోకి, అంటే గోడల్ని నది ప్రవాహం కొడుతూ ఉంటుంది. చాలా గంభీరంగా ఉంటుంది అదంతా. అక్కడ టర్బైన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక విషయం చెప్పారు నాకు. సాధారణంగా 3 నుంచి 5 ఏళ్లలో టర్బైన్ పాడైపోతుంది. ఎందుకంటే నీళ్లు వెళ్ళినప్పుడు అందులో ఇసుక కూడా వెళ్ళి ఉరిపిడి జరిగి పాడైపోతాయి. అందుకని ఎప్పుడూ పక్కన ఇంకో టర్బైన్ సిద్ధంగా పెడతారు. నర్మదాలో ప్రాజెక్ట్ పెట్టిన తరువాత 15 ఏళ్ళైనా టర్బైన్ మార్చాల. ఎందుకని అంటే అసలు అందులో మలినం కానీ ఇసుక కానీ రావు. మీరు ఎక్కడికి వెళ్ళి స్నానం చేయండి, నాచు కానీ పాములు కానటువంటివి ఏమి ఉండవు. ఇలా దోసిళ్లతో ఎత్తితే సాలగ్రామాలు తీయచ్చు. ప్రతి ఒడ్డున శివలింగాలు నర్మదా సాలగ్రామాలతో చెక్కి రాసులు కింద పెట్టుంచుతారు. బాణలింగాలు అన్ని దొరుకుతూ ఉంటాయి నర్మదా నదిలో. అంటే తనంత తానుగా నిరంతరం అభిషేకం అయిపోతూ ఉంటుంది నర్మదలో బాణలింగాలకి. దేశం మధ్యలో ఉంది. అంటే అసలు ఈ దేశం మధ్యలో పూజామందిరంలో ఉన్నవాడు ఎవరు? శివుడు. అన్ని మూలలా మిగిలిన దేవతలు ఉన్నారు. అయినప్పుడు ఇప్పుడు ఆ 5 సాలగ్రామాలు, ఇంతంత సాలగ్రామాలు తెచ్చుకొని మీరు చిన్న కుంకంభరిణి లాంటి దాంట్లో పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఇంత పళ్ళెని తీసుకొని, ఆ పళ్ళెంలో ఈ 5 ఎలా పెట్టుకోవాలో అలా ఆయా స్థానముల యందు ఆ పళ్ళెంలో మధ్యలో బాణం పెట్టుకున్నారంటే మీరు శివ పూజ చేస్తుంటే మధ్యలో బాణం, 4 వైపులా మిగిలిన 4 సాలగ్రామాలు పెట్టి కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి తీసి బట్టతో తుడిచి కాస్త గంధం రాసి బొట్టు పెట్టి 2 అక్షతలు వేసి 4 పువ్వులు వేసి మీకున్నది నైవేద్యం పెట్టి తీసేసి మళ్ళీ చిన్న కుంకంభరిణిలో పెట్టి మూత పెట్టేసి మీరు ఏ గూట్లోనో పెట్టుకున్నారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రోజు పూజ సశాస్త్రీయంగా చేస్తున్నట్టే. ఎవరు చెప్పారు ఇల్లు పెద్దది ఉండాలి, పెద్ద పూజా మందిరాలు ఉండాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఒకటే కారణం. నీకు ఉన్నది పెద్ద ఇల్లు ఉంది, చక్కగా ఒక పెద్ద పూజా మందిరం కట్టుకుందాం అనుకున్నావు, ఒక మందిరం పెట్టుకుందాం అనుకున్నావు, తప్పు లేదు. ఇల్లు చిన్నది, ఒక్క గదిలో ఉంటున్నావు, పూజ మాత్రం మానక్కర్లేదు. ఎందుకనంటే నీకు భగవంతుని యందు ప్రేమ భావన ఉన్నది, ఆయనకి కృతజ్ఞత చెప్పాలనుంది. నువ్వు చిన్న ఇంట్లో ఉంటున్నావు, నువ్వు పూజా మందిరం పెట్టడం ఎలా కుదురుతుంది? నువ్వు పూజ చేయడం మానేయమని శాస్త్రాలు చెప్పలేదు. కుంకంభరిణిలో సాలగ్రామాలు పెట్టి పూజ చేసుకోండి. కృతజ్ఞత చెప్పడానికి, ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడం ఎలా ఆపుతారు మీరు? ఆపకూడదది. అందుకే పూజని అంత కిందకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు కృతజ్ఞత, భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు చెప్పాలి? తెల్లవారుజామున ఎందుకు చెప్పాలి? మధ్యాహ్నం చేయకూడదా పూజ అంటే? దానికి కారణం
ఎప్పుడు మనకి బాగా జ్ఞాపకం వస్తుంది అవతల వారు చేసిన ఉపకారం? నేను ఇవాళ సూర్యోదయం లగాయితూ రాత్రి వరకు నా ఇంద్రియాలన్నీ వాడుకున్నాను. ఈ ఇంద్రియములన్నీ కూడా బడలిపోయిన తర్వాత రాత్రి వెళ్ళి పడుకుంటాను. నిద్ర సుఖము, నిద్ర బాధాకరమైనది కాదు. పావలా కాసు భగవంతుడికి కట్టక్కర్లేకుండా ఆయన నిద్రనిస్తాడు. ఆయన నిద్రనివ్వలేదనుకోండి, మీరు మెత్తటి పరుపు వేసుకున్నా, గాలీసే ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే మీరు దోమలు రాకుండా వ్యవస్థ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా మీకు నిద్ర రాకపోతే ఉపయోగం ఏముంది? ఆ నిద్ర పట్టేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరు అంటే శివుడు. అది స్వల్పకాలిక ప్రళయం అంటారు. ఆయన చేస్తాడు ఆ ఉపకారం. నిద్ర పట్టిస్తున్నాడు కాబట్టి సుఖంగా నిద్ర పట్టి తెల్లవారేటప్పటికీ ఇంద్రియములకు కలిగినటువంటి బడలిక అంతా తొలగిపోయిన తర్వాత మొట్టమొదట అంత ఉపకారం చేసిన వాణ్ణి కదు గుర్తు చేసుకుని పూజ చెయ్యాలి. అందుకని ప్రొద్దున్న పూజ చేస్తారు. ముందు ఆయనకి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం అయినప్పుడు కృతజ్ఞత చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది పూజలో. మనసు ప్రధానం కాదు. మనసు అసలు ఆయన ఉపకారములను స్మరిస్తే అప్పుడు మీరు ఆయనకి కృతజ్ఞత చెప్పడం అన్న మాట వస్తుంది. మనసు బాగా నిలబడి ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఆ కృతజ్ఞత చెప్పేటటువంటి విధానము పూజ అయితే మనసు బాగా నిలబెట్టడం కోసమని శాస్త్రములు 3గా ఉపచారములను విభాగం చేశాయి. అంత సమయం లేదనుకోండి, 5 ఉపచారములు చేస్తారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు పంచోపచారములు అంటారు. మీకు కొంత సమయం ఉందనుకోండి, షోడశోపచారములు చేస్తారు. 16 ఉపచారాలు. ధ్యానం అని ముందు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తారు. అది ఉపచారం కిందకి రాదు, అది మనసుకు సంబంధించింది. తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం. ఒక్కొక్కసారి ఆచమనీయం, స్నానం ఇంచుమించు ఒక ఉపచారానికి పూర్వాంగం అయిపోతాయి. అందుకని 16లో కొన్ని మారుతూ ఉంటాయి. ఆచమనీయం, స్నానం, వస్త్రం, వస్త్రద్వయం, పంచ పైన ఉత్తరీయం 2 ద్వయం ఇస్తారు. వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఆభరణం, అలాగే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నైవేద్యం తర్వాత తాంబూలం కూడా నైవేద్యంతో కలుస్తుంది చాలా చోట్ల. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం. ఇవి 16 ఉపచారాలు. ఇవి షోడశోపచారములు అంటారు.